నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. ములుగు జిల్లాలో ఇసుక తవ్వకాల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇసుక అనుమతుల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మాజీ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రకారం చూస్తే నెల రోజుల్లోనే అనుమతులు వచ్చినాయి. కానీ నాకున్న సమాచారం డేట్లు అటు ఇటు వేసారు, కానీ 15 రోజుల్లోనే మొత్తం అన్ని అనుమతులు కూడా 15 రోజుల్లో వచ్చారు. ఇలాంటి అనుమతులు రావడానికి ఒక సాధారణ వ్యాపారవేత్త కానీ సాధారణ ఇసుక కారి నడపడానికి ఎవరన్నా సొసైటీలకు కానీ అప్లై చేస్తే 1-2 సంవత్సరాలు తిప్పుకుంటారు ఒక్కొక్క అధికారి. అలాంటిది వీళ్ళకి 15 రోజులు ఎట్లా వస్తాయండి? దీంట్లో మంత్రులు ఇన్వాల్వ్ లేకపోతే 15 రోజులు వస్తాయా? నెల రోజుల్లో వస్తాయి అనుమతులు? ఆలోచించాలి, మీరు కూడా, ప్రజలు కూడా ఆలోచించాలి. ఓట్లు వేసిన ప్రజలందరూ, ములుగు ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇది ఎంత పెద్ద కుంభకోణం అంటే 4000 కోట్లు దోచుకోవడానికి చేసిన ప్లాన్ ఇది. పక్కా ప్లాను. 4000 కోట్లు దోచుకునే ప్లాన్ ఇది. భారీ కుంభకోణం. 4000 కోట్లు కనుక ఈ ములుగు జిల్లాలోని, ములుగు నియోజకవర్గంలోని కుటుంబాలకు ఇస్తే ఒక్కొక్క కుటుంబానికి 4 లక్షల రూపాయలు ఇవ్వచ్చు. అంత పెద్ద కుంభకోణం ములుగులో జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా దీని మీద రియాక్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. అంటే మీరు చూస్తే 25 మార్చి చీఫ్ ఇంజనీర్ లెటర్ రాసిండు. ఆ తర్వాత 1వ తారీఖు ఏప్రిల్, వారం రోజులు కూడా గడవక ముందే టీఎస్ఎండిసి లెటర్ రాస్తాడు. దాని తర్వాత ఏప్రిల్ 15వ తారీఖు ఈ భద్రాద్రి లెటర్ రాస్తారు. అంటే అక్కడ నుంచి 14 రోజులు. అక్కడ నుంచి వారం గడవక ముందే జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ అయిపోయింది. కమిటీ ఫామ్ చేసిర్రు, కమిటీ అయిపోయింది, రిపోర్ట్ ఇచ్చిర్రు. మైనింగ్, ఇరిగేషను, రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు మళ్ళీ ఇందులో, అక్కడ ఉన్న ఎంఆర్ఓకి సంబంధం లేదు. అదేవిధంగా 3 రోజులలోనే డిఎల్ఎస్సి, డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ 3 రోజులు, 21వ తారీఖు వాళ్ళు ఇన్స్పెక్షన్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, 24వ తారీఖు డిఎల్ఎస్సి పెట్టి సంతకాలు పెడతారా? అసలు 2 సంవత్సరాల నుంచి ములుగు జిల్లాలో డిఎల్ఎస్సినే జరగలేదు. అసలు డిఎల్ఎస్సి కమిటీ ఎవరండి? డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీలో ఉన్నది ఎవరు? వీళ్ళందరూ కూర్చున్నారా అసలు అక్కడ? 24వ తారీఖు మీటింగ్ జరిగిందా? ఈ 2 సంవత్సరాల్లో డిఎల్ఎస్సీలు ఎన్నిసార్లు పెట్టిర్రు చెప్పాలి కదా. అంటే ఆ తర్వాత చూస్తే 25 నుంచి 25వ తారీఖు ఇక్కడ ఉన్న కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యిండు, సంతకాలు పెట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూస్తే 29వ తారీఖు మళ్ళీ పిసా చట్టం ప్రకారం అక్కడ గ్రామ కమిటీ పెట్టాలి. ఆ గ్రామ కమిటీలో గ్రామ సభ పెట్టి దాన్ని అప్రూవ్ చేయాలి. 29వ తారీఖు దానికి రిక్వెస్ట్ పెడితే 29వ తారీఖే ఎంపీడీఓ గ్రామ సభకి ఆయన గ్రామాలకు పంపిస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఆ విలేజ్ సెక్రటరీ గ్రామ సభ కోసం నోటీస్ ఇస్తాడు. దాని తర్వాత 3 రోజుల్లోనే గ్రామ